మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. లూకాసు వార్త 12:7. ప్రస్తుత ప్రపంచ జనాభా 600 కోట్లను మించి ఉంది. దేశాలు వేరు, దుస్తులు వేరు, భాషలు వేరు, జాతులు వేరు, సంస్కృతులు వేరు, సాంప్రదాయాలు వేరు, మతాలు వేరు, నమ్మకాలు వేరు. అలాంటప్పుడు 600 కోట్ల ప్రజల బాగోగుల గూర్చి ప్రతినిత్యం ఆలోచించు దేవుడు నా ఒక్కడిని గూర్చి మాత్రం ఏం చింతించగలడు? నేను ప్రార్థన చేస్తే ఆయన నిజంగా ఆలకిస్తాడా? ప్రత్యుత్తరం ఇస్తాడా? ప్రియ దేవుని బిడ్డలారా, కోట్లాది ప్రజల గూర్చి చింతిస్తూ బిజీగా ఉన్న దేవుడు నిన్ను గూర్చి చింతించడానికి ఆయనకు సమయం లేదని కానీ, నీ అవసరాలను ఆయన తీర్చజాలడని కానీ నీవు అనుకుంటున్నావా? నిజంగా నా విషయం ఆయన పట్టించుకుంటాడా? నా అవసరంలో నన్ను ఆదుకుంటాడంటారా? ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు తికమక చేస్తూ తీరని మనోవేదనను కలుగజేస్తున్నట్లయితే ఈ చిన్న సందేశం విందాం. ఒక చిన్న పిల్లవాడు ఆఫీస్ బయట ఆడుకుంటుండగా మోకాలికి దెబ్బ తగిలి వెంటనే వెక్కి ఏడుస్తూ తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. పరుగున లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న పిల్లవాడిని చూసిన సెక్రటరీ ఆఫీసు తలుపులు తెరిచాడు. వ్యాపార వ్యవహారాల్లో డాడీ బిజీగా ఉన్నాడు. ఆయనకు క్షణం తీరిక లేదు. తోటి వ్యాపారులు తొందరపడుతున్నారు, ఆయనను తొందర పెడుతున్నారు. అయితే ఆ పిల్లవాడు ఇదంతా పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలో వాలిపోయాడు. తండ్రి ఏం చేస్తుంటాడు? పిల్లవాడిని పక్కకు నెట్టేస్తుంటాడా? తన ఆఫీసులో నుండి అవతలకి గెంటేస్తుంటాడా? లేదు, తండ్రి అలా చేయలేదు. ఎంతో బిజీగా ఉండి కూడా వెంటనే తన దగ్గరికి తీసుకొని, ఏమైంది నాన్న? దెబ్బ తగిలిందా? ఎక్కడ చూపించు, నొప్పి ఎక్కడ అంటూ చెయ్యితో పిల్లవాని కాళ్ళను నిమురుతూ తన ప్రేమను కనపరిచాడు. ఇది నీ యొక్క ఇహలోక తండ్రి విషయంలో ఇంత సత్యమైతే, మనలను ఎంతో ప్రేమించుచున్న మన పరలోకపు తండ్రి విషయంలో ఇంకెంత సత్యమై ఉండాలి. తన రక్తం చివరి బొట్టు ఎవరి కోసం కార్చాడు? నీ కోసం కాదా? ఆ సైనికుడు బల్లెంతో ప్రక్కలో పొడిచినప్పుడు ఉన్న మొత్తం రక్తం అయిపోయి నీరు మాత్రమే బయటికి వచ్చింది. మనని ఎంత ప్రేమించి ఉంటే మన తండ్రి అదంతా చేయాలి చెప్పండి? మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినప్పుడెల్లా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళొచ్చు. ఆయన తన రాజ్యాన్ని నిర్మించడంలో ఎంతో బిజీగా ఉన్నా ఆయన చెంతకు మనం చేరినప్పుడు మనల్ని ఏమాత్రం త్రోసివేయడు. మన బాధలన్నింటినీ చెప్పుకోవడానికి, ప్రశాంతతనిచ్చు ప్రభు ఒడిలో వాలిపోవడానికి మనం ప్రతినిత్యము ఆహ్వానితులమే. ఆయన బాహువులు ఇంకా చాపబడే ఉన్నాయి. నీవు ఇంతవరకు ప్రేమగల తండ్రి దగ్గరకు వెళ్ళనట్లయితే ఇప్పటికైనా ఆలస్యమేమీ కాలేదు. స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళు. నీ బాధలన్నింటినీ ఆయనకు చెప్పుకో. నిన్ను ఎలా ఆదుకోవాలో, ఎలా ఆదరించాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణముగా ప్రేమించు తండ్రి అయి ఉన్నాడు. నీ తల వెంట్రుకలను గూర్చి చింతించడానికి యేసయ్యకు సమయం ఉన్నట్లయితే నిన్ను గూర్చి చింతించడా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.